రోజు ఎల్లో మీడియా వాళ్ళు ఊదర కొడుతున్నట్టు ఆంధ్రాలో అసలు అభివృద్ధి జరగట్లేదు, పెట్టుబడులు రావట్లేదు, మనం శ్రీలంక అయిపోయామని అనుకుందాం కాసేపు. మరి గడిచిన ఈ 2023 ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ మాసం నుండి గత నెల అక్టోబర్ వరకు ఐజీఎస్టీ వారు విడుదల చేసిన గణాంకాల ప్రకారం దక్షిణ భారతదేశం మొత్తం మీద ఉన్న అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా, ముఖ్యంగా మనల్ని రోజు మీడియాలో పోలుస్తూ కించపరిచే తెలంగాణ రాష్ట్రం కన్నా 2% ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ గ్రోత్ రేట్ 12%తో మొదటి స్థానంలో ఎందుకుంది? అలాగే గత ప్రభుత్వ టీడీపీ హయాంలో 2014 నుండి 2019 వరకు సగటు ఆర్థిక వృద్ధి రేటు కేవలం 6% మాత్రమే ఉంటే, కరోనా లాంటి కష్టకాలం ఉన్నప్పటికీ ఇవాళ 2019 నుండి 2023 వరకు సగటు ఆర్థిక వృద్ధి రేటు అమాంతంగా 16.7% ఎలా పెరుగుతుంది? అన్నిటికీ మించి ఫోర్బ్స్ మ్యాగజైన్ వారు విడుదల చేసిన జిఎస్డిపి ర్యాంకింగ్స్ ప్రకారం తెలంగాణ కన్నా గొప్పగా 14.43%తో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో, ఇంకా చెప్పాలంటే భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు గట్టి పోటీ ఇస్తూ టాప్ 8లో ఎలా ఉంటుంది? కారణం ఏంట్రా అంటే మంచి మంచి ఇండస్ట్రియల్ పాలసీస్తో ఇవాళ మన ఆంధ్ర ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి, కేవలం గత నెల అక్టోబర్ మాసంలోనే 19,187 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తూ హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్న తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కూడా వెనక్కి దన్ని ఇవాళ మన భారతదేశాన అన్ని రాష్ట్రాల కన్నా గొప్పగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ముందంజలో దూసుకుపోతోంది.